Today we are going to discuss about the 6th class 8th unit B reading, The Sheikh's White Donkey. Okay, 6th class 8th unit Sheikh's White Donkey ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ద షేక్స్ వైట్ డాంకీ అంటే షేక్ అనే అతని దగ్గర ఒక వైట్ డాంకీ ఉంటుంది. సో ఆ స్టోరీ ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఐ వాజ్ ట్రావెలింగ్. సో ఐ ఎవరు ఇక్కడ అంటే ఈ లెసన్ మనకి రాసిన ఆథర్ అనమాట. సో టెక్స్ట్ బుక్లో మనకి అతని గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఐ ఎవరు అంటే the writer of the lesson. Okay, I was traveling across the desert with Sheikh Mahmoud ibn Musa and his caravan of 90 camels and 19 men. The Sheikh was a dignified old man with fierce dark eyes and a white beard. He rode a large white donkey and his donkey was dignified too. The Sheikh treated him as a friend and an equal. They were almost always together all day. They slept in the same tent every night. సో ఇక్కడ ఐ వాజ్ ట్రావెలింగ్ అక్రాస్ ద డెజర్ట్ అంటే సో ఇక్కడ ఆథర్ ఎవరైతే ఉన్నారో అతను డెజర్ట్ త్రూ ట్రావెలింగ్ చేస్తున్నాడు అనమాట. ఎవరితో అంటే షేక్ మెహమూద్ ఇబ్న్ మూసా అనమాట. సో వాళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారు అంటే ఒక క్యారవాన్లో. క్యారవాన్ అంటే ఒక చాలా పెద్ద బస్ అనమాట విత్ ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ మన ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో అందులో ఎవరెవరు ఉన్నారు అంటే రైటర్ షేక్ మెహమూద్ ఇబ్న్ మూసా అండ్ 90 క్యామెల్స్ అండ్ 19 మెన్. ఓకే, మెహమూద్ ఉన్నాడు, షేక్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, 90 క్యామెల్స్ ఉన్నాయి అండ్ 19 మెంబర్స్ ఉన్నారు. ద షేక్ వాజ్ ఏ డిగ్నిఫైడ్ ఓల్డ్ మ్యాన్ విత్ ఫియర్స్ డార్క్ ఐస్ అండ్ ఏ వైట్ బియర్డ్. సో షేక్ అని అతను చాలా డిగ్నిఫైడ్ ఓల్డ్ మ్యాన్ అంటే అతను ఒక ముసలి అతను. ఇంకా అతని కళ్ళు ఎలా ఉన్నాయంటే ఫియర్స్ డార్క్ ఐస్ అంటే ఇట్లా కొంచెం ముసలి వాళ్ళ మొహం ముడతలు పడి కళ్ళు చిన్నగా ఉంటాయి కదా, సో సేమ్ అలానే అనమాట. ఇంకా అతనికి వైట్ బియర్డ్ అనమాట, తెల్లటి గడ్డం కూడా ఉంది. హీ రోడ్ ఎ లార్జ్ వైట్ డాంకీ. సో అతను డాంకీని రైడ్ చేస్తాడనమాట. హిస్ డాంకీ వాజ్ డిగ్నిఫైడ్ టు. సో అతను ఎలా డిగ్నిఫైడో వాళ్ళ డాంకీ కూడా అలానే డిగ్నిఫైడ్ అనమాట. ద షేక్ ట్రీటెడ్ హిమ్ యాజ్ ఏ ఫ్రెండ్ అండ్ అన్ ఈక్వల్. సో షేక్ అనే అతను ఆ డాంకీని చాలా ఫ్రెండ్లీగా చూసేవాడు, సేమ్ అతనితో ఈక్వల్గా కంపేర్ చేసుకునేవాడు. దే వేర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టుగెదర్ ఆల్ ద డే. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు అనమాట డే మొత్తం. ఓకే, ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. దే స్లెప్ట్ ఇన్ ద సేమ్ టెంట్ ఎవ్రీ నైట్. వాళ్ళు పడుకునేటప్పుడు కూడా సేమ్ టెంట్ కింద అంటే సేమ్ రూఫ్ కింద పడుకునేవాళ్ళు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఐ వాజ్ ట్రావెలింగ్ అక్రాస్ ద డెజర్ట్ విత్ షేక్ మెహమూద్ ఇబ్న్ మూసా. ఆథర్ ఎవరైతే ఉన్నారో అతను డెజర్ట్లో ట్రావెల్ చేస్తున్నాడు షేక్ మెహమూద్తో. ఎక్కడ అంటే క్యారవాన్లో ఎవరెవరు ఉన్నారు అంటే 90 క్యామెల్స్ 19 మెన్. షేక్ డిగ్నిఫైడ్, అతని డాంకీ కూడా చాలా డిగ్నిఫైడ్. షేక్ ఎలా ఉన్నాడు అంటే ఫియర్స్ డార్క్ ఐస్ విత్ వైట్ బియర్డ్. ఓకే, ఇంకా షేక్ డాంకీని ఎలా ట్రీట్ చేస్తుండే అనమాట అంటే యాజ్ ఏ ఫ్రెండ్, చాలా ఈక్వల్గా మనుషుల్లాగానే సేమ్ ట్రీట్ చేస్తుండే. ఇంకా వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటుండే, సేమ్ రూఫ్ కింద ఇద్దరు పడుకునే వాళ్ళు అనమాట. ఐ వాజ్ క్యారింగ్ విత్ మీ అబౌట్ 80 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఏ లెదర్ బ్యాగ్. సో ఇక్కడ రైటర్ ఎవరైతే ఉన్నాడో అతను 80 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఏ లెదర్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నాడంట. లెదర్ బ్యాగ్ అంటే ఇప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్స్, సో లైక్ గర్ల్స్ వేసుకుంటారు కదా హ్యాండ్ బ్యాగ్స్, అలాంటి ఒక ప్రోడక్ట్, దాంతో చేసిన ప్రోడక్ట్లో అతను అంటే హ్యాండ్ బ్యాగ్ కాదు, అలాంటి ప్రోడక్ట్తో చేసిన ఒక బ్యాగ్లో రైటర్ 80 పీసెస్ ఆఫ్ గోల్డ్ని క్యారీ చేస్తున్నాడంట. ఐ కెప్ట్ ద బ్యాగ్ ఇన్ మై టెంట్ ఎట్ నైట్ అండ్ ఎవ్రీ మార్నింగ్ ఐ చెక్డ్ టు సీ దట్ ద పీసెస్ ఆఫ్ గోల్డ్ వేర్ సేఫ్. సో అతను ఆ బ్యాగ్ని ఎక్కడ పెట్టిండు అంటే టెంట్ లోపల పెట్టిండంట ఆ నైట్కి. అండ్ ఎవ్రీ మార్నింగ్ అతను లేచి ఏం చేసేటోడు అంటే ఆ బ్యాగ్ ఉందా లేదా, నా గోల్డ్ సేఫ్ ఉందా లేదా అని చెక్ చేసుకునేవాడు. ఆన్ ద 9th మార్నింగ్ ద బ్యాగ్ వాజ్ నాట్ దేర్. సో అతను పెట్టిన 8 days వరకు ఆ బ్యాగ్ ఉంది, సేఫ్గానే ఉంది. కానీ 9th మార్నింగ్ అతను ఎప్పుడైతే లేచి ఆ బ్యాగ్ని చూస్తాడో అప్పుడు అతనికి ఆ బ్యాగ్ కనిపించదు. ఓకే, ఐ వెంట్ ఎట్ వన్స్ టు ద షేక్ అండ్ కంప్లైంట్ టు హిమ్ అబౌట్ ద లాస్ ఆఫ్ మై బ్యాగ్. సో 9th day మార్నింగ్ అతను లేచి ఆ టెంట్ కింద బ్యాగ్ చూసినప్పుడు అతనికి ఆ బ్యాగ్ కనిపించదు కదా. సో అతను ఏం చేస్తాడంటే షేక్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, నా బ్యాగ్ ఇలా కనిపించట్లేదు అని. హీ సాట్ ఇన్ సైలెన్స్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ స్ట్రోకింగ్ హిస్ బియర్డ్. సో అతనికి చెప్పిన కొద్దిసేపటి వరకు అతను సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా ఆలోచిస్తుంటాడు అంటే గడ్డం ఉంటుంది కదా, గడ్డం పైన చేతులు పెట్టి ఇలా ఇలా అనుకుంటూ ఆలోచిస్తుంటాడు అనమాట. At last he said, the caravan will not leave this camp today before evening comes. You will have your gold.
సో ఇక్కడ ఇతను ఏం చెప్తాడు అంటే అట్ లాస్ట్ హీ సెడ్, తర్వాత అతను బాగా ఆలోచించిన తర్వాత అతను ఏం చెప్తాడు అంటే, ఈ క్యారవాన్ ఇక్కడ నుంచి ఈరోజు వెళ్ళదు, ఈవినింగ్ అయ్యేలోపు నీ గోల్డ్ నీకు దొరుకుతుంది అని చెప్తాడు. బిఫోర్ ఈవినింగ్ కమ్స్ యూ విల్ హ్యావ్ యువర్ గోల్డ్. సో ఈవినింగ్ అయ్యేలోపు నీ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ 80 pieces ఆఫ్ గోల్డ్ నీకు దొరుకుతుంది అని చెప్తాడు. ఆఫ్టర్ లంచ్ ద షేక్ వెంట్ ఇన్ టు హిస్ టెంట్ అండ్ క్లోజ్ ద ఫ్లాప్ ఆఫ్ ద టెంట్ బిహైండ్ హిమ్. సో లంచ్ అయిపోయిన తర్వాత షేక్ టెంట్ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫ్లాప్ అంటే మనము మన ఇంటికి డోర్ ఎలా వేస్తామో, టెంట్తో మనం ఇలా హౌస్ గుడిసెలా వేసుకున్నప్పుడు మనం దాన్ని క్లోజ్ చేయడానికి మనం ఇలా ఒకటి యూజ్ చేస్తాం కదా, దాన్ని ఫ్లాప్ అంటాం అనమాట. సో అతను లోపలికి వెళ్ళి ఆ ఫ్లాప్ కూడా క్లోజ్ చేసుకుంటాడు. ఆఫ్టర్ డిన్నర్ మై హోస్ట్ స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్ అండ్ సెంట్ ఫర్ మీ. హీ టోల్డ్ మీ టు సిట్ అప్ నియర్ హిమ్ in front of his tent. Then he said, bring me the man. All his men stood in a row in front of him. సో లంచ్ అయిపోయిన తర్వాత అతను టెంట్లోకి అతను వెళ్ళిపోతాడు. ఆ ఫ్లాప్ కూడా కొద్దిసేపు క్లోజ్ చేసుకుంటాడు. తర్వాత నైట్ అయిన తర్వాత డిన్నర్ తర్వాత అతను ఆ టెంట్ నుంచి బయటికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత మై హోస్ట్ స్లోలీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ టెంట్ అండ్ సెంట్ ఫర్ మీ. ఓకే, అతను ఏమంటారు టెంట్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇతన్ని కూడా పిలిచి he told me to sit up near him in front of his tent. సో అతనికి ఏం చెప్తాడు అంటే, ఎవరికి ఆథర్కి ఏం చెప్తాడు అంటే, నాతో పాటు ఇక్కడ కూర్చో టెంట్ ముందు అని చెప్తాడు. దెన్ హీ సెడ్ బ్రింగ్ మీ ద మ్యాన్. సో కూర్చున్న తర్వాత అతను ఏం చెప్తాడు అంటే, ఆ క్యారవాన్లో ఎవరైతే 19 members ఉన్నారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. సో ఆల్ హిస్ మెన్ స్టూడ్ ఇన్ ఏ రో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ ఇలా వరుసగా ఒక రోలో నిల్చుకొని ఉంటారు అనమాట. Okay, when all the men were there, the sheikh spoke, today some trouble has come to my guest, this traveler. సో వాళ్ళందరూ వచ్చి అలా ఒక రోలో నిల్చున్న తర్వాత వాళ్ళందరికీ షేక్ ఏం చెప్తాడు అంటే, టుడే ఈరోజు మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ గెస్ట్ ఎవరు అంటే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తున్న ఒక పర్సన్ అనమాట. ఓకే, ఎవరో కాదు, మన ఆథర్ అనమాట. ఇక్కడ ఐ వాస్ క్యారింగ్ అని చెప్తున్నాడు కదా, ట్రావెలింగ్ అని, అతనే. సో చెప్పిన తర్వాత సమ్ వన్ హ్యాస్ స్టోలెన్ ఇన్ హిస్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. సో చెప్తాడు కదా, ఈరోజు మన గెస్ట్కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. ఆ ప్రాబ్లం ఏంటిది అంటే, ఎవరో అతని బ్యాగ్ దొంగతనం చేసిరు అని చెప్తాడు. స్టీలింగ్ ఈజ్ ఏ క్రైమ్ అండ్ టు స్టీల్ ఫ్రమ్ ఏ గెస్ట్ ఈజ్ 7 times వర్స్. యాక్చువల్గా దొంగతనం చేయడమే ఒక పెద్ద నేరం. స్టీలింగ్ ఈజ్ ఏ క్రైమ్ అండ్ టు స్టీల్ ఫ్రమ్ గెస్ట్ ఈజ్ 7 times వర్స్. సో దొంగతనం చేయడమే పెద్ద నేరము, కానీ ఒక గెస్ట్ నుంచి దొంగతనం చేయడం దానికన్నా 7 times ఎక్కువ పాపం చేసినట్టు అని చెప్తాడు అనమాట. యాజ్ నో వన్ ఫ్రమ్ అవుట్ సైడ్ హ్యాస్ బీన్ నియర్ అవర్ క్యాంప్, ద మ్యాన్ హూ స్టోల్ ద బ్యాగ్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ మీ నౌ. హీ థింక్స్ హీ కెన్ హైడ్ హిస్ క్రైమ్, బట్ ఐ కెన్ ఫైండ్ హిమ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై వండర్ఫుల్ డాంకీ. సో ఇక్కడి వరకు జస్ట్ వాళ్ళ గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు డాంకీ క్యారెక్టర్ లెసన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ చెప్తాడు కదా, షేక్ ఏమని చెప్తాడు అంటే, యాక్చువల్గా తప్పు చేయడమే ఒక పెద్ద నేరం, అది గెస్ట్ నుంచి దొంగతనం చేయడం ఇంకా చాలా పెద్ద నేరం. దానికి అంటే నేరంకి ఒక 7 times ఎక్స్ట్రా యాడ్ చేస్తే అంత పెద్ద తప్పు అనమాట. యాజ్ నో వన్ ఫ్రమ్ అవుట్ సైడ్ హ్యాస్ బీన్ నియర్ అవర్ క్యాంప్. సో బయట పర్సన్స్ ఎవ్వరూ మన క్యాంప్ దగ్గరికి రాలేదు. ద మ్యాన్ హూ స్టోల్ ద బ్యాగ్ ఈజ్ స్టాండింగ్ బిఫోర్ మీ నౌ. సో అతను ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఈ దొంగతనం చేసిన మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ముందు నిల్చొని ఉన్నారు. అంటే ఆ 19 members నుంచి ఒకడు అనమాట. హీ థింక్స్ హీ కెన్ హైడ్ హిస్ క్రైమ్. వాళ్ళు అనుకుంటుండొచ్చు వాళ్ళ తప్పుని వాళ్ళు దాచిపెట్టొచ్చు అని, కానీ నేను ఆ దొంగ ఎవరో కనిపెడతా విత్ ద హెల్ప్ ఆఫ్ మై వండర్ఫుల్ డాంకీ. ఆ డాంకీ హెల్ప్తో నేను ఆ దొంగ ఎవరో కనిపెడతా అని చెప్తున్నాడు అనమాట. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? షేక్ చెప్తున్నాడు. సో మై వైట్ డాంకీ, హీ కంటిన్యూడ్, ఈజ్ నాట్ an ordinary one. He is a wise animal. My donkey cannot speak our language, but I can understand his language. He will soon tell me who stole your bag. సో ఇంకేం చెప్తున్నాడు అంటే, ఆ ట్రావెలర్తో ఆథర్తో రైటర్తో షేక్ ఏం చెప్తున్నాడు అంటే, మై వైట్ డాంకీ, నా వైట్ డాంకీ ఉంది కదా, అది ఒక ఆర్డినరీ యానిమల్ కాదు, చాలా చాలా తెలివైన యానిమల్ అది అని.
మై డాంకీ కెనాట్ స్పీక్ అవర్ లాంగ్వేజ్. అది మన లాంగ్వేజ్ మాట్లాడకపోవచ్చు కానీ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ లాంగ్వేజ్. నాకు దాని లాంగ్వేజ్ అర్థమవుతుంది. అది తొందరలోనే ఆ దొంగ ఎవరో చెప్తుంది, ఇంకా మీ బ్యాగ్ మీకు దొరుకుతుంది అని చెప్తున్నాడు. హీ విల్ సూన్ టెల్ మీ హూ స్టోల్ యువర్ బ్యాగ్. ఓకే, ఆ డాంకీ ఏదైతే ఉంది అది యానిమల్, చాలా తెలివి గల యానిమల్. ఆ దొంగ ఎవరో కనిపెట్టి మీకు తొందరగానే చెప్తా అని చెప్తున్నాడు. Then he looked at his men and said, now I order each of you to go into the tent alone. సో అది అయిపోయిన తర్వాత ఆ రైటర్కి మీ బ్యాగ్ దొరుకుతుంది అని చెప్పిన తర్వాత ఆ పర్సన్స్ అందరు అక్కడ నిల్చొని ఉన్నారు కదా ఒక రోలో, వాళ్ళందరినీ చూసి ఏం చెప్తాడు అని అంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఆ టెంట్ లోపలికి వెళ్ళండి అని చెప్తాడు. నవ్ ఐ ఆర్డర్ ఈచ్ ఆఫ్ యూ టు గో ఇన్ టు ద టెంట్ అలోన్. సో ఒక్కొక్కరుగా వెళ్ళాలి అని చెప్తాడు. క్లోజ్ ద ఫ్లాప్ ఆఫ్ ద టెంట్ సో దట్ నో వన్ కెన్ సీ యూ ఎక్సెప్ట్ ద డాంకీ అండ్ గాడ్. సో అలా ఒక్కొక్కరు లోపలికి వెళ్ళినప్పుడు టెంట్ లోపలికి వెళ్ళి ఆ ఫ్లాప్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకోవాలి. సో అప్పుడైతే మిమ్మల్ని ఎవరు చూడరు ఎక్సెప్ట్ డాంకీ ఇంకా గాడ్. అంటే గాడ్ మనం చూసినా చూడకపోయినా అన్నీ తెలుస్తూనే ఉంటాయి కదా, సో బయటి మెంబర్స్ ఎవరు చూడరు ఎక్సెప్ట్ డాంకీ అండ్ గాడ్ చూస్తారు మిమ్మల్ని అని చెప్తాడు. పుల్ మై డాంకీస్ టెయిల్, వెన్ అన్ ఇన్నోసెంట్ హ్యాండ్స్ టచెస్ హిస్ టెయిల్ హీ విల్ బీ సైలెంట్. సో ఇంకెక్కడ చూడండి షేక్ ఏం చెప్తున్నాడు అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లాప్ క్లోజ్ చేస్తారు కదా, చేసిన తర్వాత నా డాంకీ టెయిల్ ఉంటుంది కదా, అది దాన్ని మీరు ఇలా లాగండి పట్టుకొని. వెన్ అన్ ఇన్నోసెంట్ హ్యాండ్ టచెస్ హిస్ టెయిల్ హీ విల్ బి సైలెంట్. ఎవరైతే అమాయకులు దొంగలు కారో అప్పుడు అది సైలెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ వెన్ ద హ్యాండ్ ఆఫ్ ద థీఫ్ టచెస్ హిస్ టెయిల్ ద డాంకీ విల్ స్పీక్ టు అస్ ఆల్ ఇన్ హిస్ లాంగ్వేజ్. ఒకవేళ దొంగ ఎవరైతే దాన్ని టచ్ చేస్తాడో అప్పుడు డాంకీ దాని లాంగ్వేజ్లో అది నాకు చెప్తుంది అని చెప్తాడు. వీ విల్ టేక్ ద థీఫ్ అండ్ కిల్ హిమ్ వితౌట్ మెర్సీ. సో అది అలా చెప్పినప్పుడు ఆ థీఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ దొంగ ఎవరైతే ఉన్నారో అతన్ని నేను తీసుకెళ్ళి దయాదాక్షిణ్యం లేకుండా చంపేస్తా అంటున్నాడు. సో అర్థమైంది కదా, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరిని టెంట్ లోపలికి వెళ్ళి అది క్లోజ్ చేయమని చెప్తాడు, వాళ్ళని ఎవరు చూడొద్దు అని చెప్పేసి ఎక్సెప్ట్ డాంకీ అండ్ గాడ్. సో అలా వెళ్ళిన తర్వాత డాంకీ టెయిల్ తోక ఏదైతే ఉంటుందో దాన్ని లాగమంటాడు. ఎవరైతే అమాయకులు దొంగ కాదో అప్పుడు అది సైలెంట్గా ఉంటుంది. ఒకవేళ అది దొంగ అయితే దాని లాంగ్వేజ్లో అది మాకు చెప్తుంది అని అంటాడు. సో ఆ దొంగ మాకు దొరికినట్టయితే మేము చంపేస్తామని చెప్తాడు. As soon as he finished, he ordered the last man in the row to go into the tent first. సో ఇంకా అతని స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత అతను లాస్ట్లో ఉన్న పర్సన్ని ఫస్ట్ టెంట్లోకి వెళ్ళమని ఆర్డర్ చేస్తాడు అనమాట. హీ వెంట్ ఇన్ అండ్ కేమ్ అవుట్. అతను లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేస్తాడు. ఆల్ ద అదర్స్ వెంట్ ఇన్ అండ్ కేమ్ అవుట్, నథింగ్ హ్యాపెండ్. సో అందరూ లోపలికి వెళ్తారు, బయటికి వచ్చేస్తారు, కానీ ఏమీ అవ్వదు. ఐ థాట్ దట్ ద డాంకీ వాజ్ నాట్ సో వైజ్ ఆఫ్టర్ ఆల్. సో అప్పుడు రైటర్ ఏమనుకుంటాడు అంటే, అందరు లోపలికి వెళ్ళిరు, బయటికి వచ్చేసారు, కానీ ఇంకా ఏం అవ్వలేదు అక్కడ, ఆ డాంకీ అంతా తెలివైన డాంకీ కాదేమో అని అనుకుంటాడు. ఎవరు అనుకుంటారో ఆథర్ అనుకుంటాడు. సో వీ కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్, సీ దిస్ ఈజ్ ఎ టెంట్ and this is white donkey. See, this part of tent we call it as a flap అన్నమాట. ఓకే, మనం ఈ టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది క్లోజ్ చేసాము, దీన్ని ఫ్లాప్ అంటాం. సో హీ ఈజ్ షేక్, దీస్ ఆర్ ఆల్ ద మెంబర్స్ హూ పుల్ ద డాంకీస్ టెయిల్. ఓకే, అందుకే ఎవరైతే తోక లాగి బయటికి వస్తారో వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో విల్ సీ నౌ వాట్ హ్యాపెన్. But Mahmoud Ibn Musa said to me quietly, don't worry, it's all right. సో అతను అనుకుంటాడు కదా, అందరు లోపలికి వెళ్ళిరు వచ్చేసిరు కానీ ఏం అవ్వలేదు, ఆ డాంకీ అంతా తెలివైన డాంకీ కాదేమో అని. సో అప్పుడు ఈ షేక్ ఏమని చెప్తాడు అంటే అతనితో చిన్నగా, ఏం కాదు అంతా మంచినే జరుగుతుంది, బాధపడకు అని చెప్తాడు. యూ విల్ గెట్ యువర్ గోల్డ్ సూన్. నీ గోల్డ్ ఏదైతే ఉందో అది చాలా తొందరలోనే దొరుకుతుంది అని. ఐ వండర్డ్ హౌ. సో అతనికి అర్థం కాదనమాట, అతను ఏదో షాక్లో ఉంటాడు ఎలా దొరుకుతుంది అనేసి. మూసా ఆస్క్డ్ ఆల్ హిస్ మెన్ టు స్టాండ్ ఇన్ ఏ లైన్. సో అందరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత షేక్ ఏం చెప్తాడు, అందరినీ మళ్ళీ ఒక లైన్లో నిల్చోమని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ద పామ్స్ అప్. సో ఇక్కడ నిల్చున్నారు కదా, ఇలా నిల్చొని ఇలా ముందుకి మీ చేతులు చాచండి, మీ పామ్స్ అంటే మన అరచేతులు ఓపెన్ చేయండి అని చెప్తాడు. ఓకే, హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ద పామ్స్ అప్.
ఓకే, పామ్స్ మన అరచేతులు ఏవైతే ఉంటాయో అవి ముందుకు చాచి ఓపెన్ చేసి పెట్టండి అంటాడు. హీ షౌటెడ్ ఈచ్ మ్యాన్ హెల్డ్ అవుట్ హిస్ హ్యాండ్స్. సో అందరికి గట్టిగా చెప్తాడు అనమాట, మీ హ్యాండ్స్ ముందుకు చాచండి అని. ద షేక్ దెన్ వాక్డ్ స్లోలీ టు ద రో. సో అప్పుడైతే ఇంకా అతను షేక్ వాళ్ళందరి చేతులు చూస్తూ ఒక్కొక్కరిని చూస్తూ ముందుకు వస్తున్నాడు అనమాట. హీ బెంట్ డౌన్ అండ్ లేడ్ హిస్ ఫేస్ ఆన్ ద పామ్స్ ఆఫ్ ఈచ్ వన్స్ హ్యాండ్స్. సో ఇలా కొంచెం వంగి వాళ్ళందరి చేతులకి స్మెల్ చూస్తున్నాడు అనమాట. సే వీ కెన్ సీ ఇన్ ద పిక్చర్ హియర్, అందరి చేతులకి స్మెల్ చూస్తూ వస్తున్నాడు. సో వాట్ హ్యాపెండ్ వీ డోంట్ నో, వీ విల్ ఏబుల్ టు నో ద ట్విస్ట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. సో ఇక్కడ ట్విస్ట్ జరుగుతుంది, అది ఎండ్ లో మనకి తెలుస్తుంది. హీ బెంట్ డౌన్ అండ్ లేడ్ హిస్ ఫేస్ ఆన్ ద పామ్స్ ఆఫ్ ఈచ్ వన్స్ హ్యాండ్స్. ఐ వాజ్ అమేజ్డ్ వెన్ హీ డిడ్ దిస్ అగైన్ అండ్ అగైన్. సో ఇది అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అందరు పామ్స్ దగ్గరికి వెళ్ళి ఇలా మొహం పెట్టి ఎందుకు చూస్తున్నాడా అని ఇతను షాక్ అవుతా ఉంటాడు అనమాట రైటర్. హీ కేమ్ టు ద 12th man అండ్ లేడ్ హిస్ ఫేస్ ఆన్ ద మ్యాన్స్ పామ్. ఓకే, అందరు అయిపోతారు, లాస్ట్ 12th man వరకు వచ్చే వరకు హీ కేమ్ టు ద 12th man అండ్ లేడ్ హిస్ ఫేస్ ఆన్ ద మ్యాన్స్ పామ్స్. సో ఆ 12th man వచ్చే వరకు అతని పామ్స్ పైన మొహం పెట్టి ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. సడన్లీ హీ లిఫ్టెడ్ హిస్ ఫేస్, పుల్డ్ అవుట్ హిస్ స్వార్డ్ అండ్ షౌటెడ్. సో అతని పామ్స్ దగ్గరికి రాగానే ఇలా అతని ఫేస్ చూసి గట్టిగా అరుస్తూ అతని కత్తి ఏదైతే ఉంటుందో అది తీసి, యూ డర్టీ థీఫ్ గెట్ దట్ గోల్డ్ ఆర్ ఐ విల్ కిల్ యూ ఎట్ వన్స్. యూ డర్టీ థీఫ్ అంటే దొంగ వెధవా, ఆ గోల్డ్ ఏదైతే ఉందో అది తీసుకురా, లేదంటే నేను నిన్ను ఒకేసారికి చంపి పడేస్తా అని గట్టిగా అరుస్తాడు అనమాట. ఓకే, అలా ఎందుకు అరుస్తాడు? ద మ్యాన్ ఫెల్ ఆన్ హిస్ ఫీట్ బెగ్గింగ్ ఫర్ మెర్సీ. సో అలా అరుస్తాడు కదా షేక్, అలా అరిసినప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని కాళ్ళ పైన పడి నన్ను క్షమించండి అని అడుగుతాడు అనమాట. దెన్ హీ జంప్డ్ అప్ అండ్ ran outside the circle of camels. Then he jumped up and ran outside the circle of camels. సో అలా ఐ మీన్ నన్ను క్షమించండి అని అడిగిన తర్వాత అక్కడి నుంచి జంప్ అయిపోయి ఆ సర్కిల్ ఆఫ్ క్యామెల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్తాడు అనమాట. హీ పుల్డ్ అప్ ఏ స్టోన్ అండ్ కేమ్ బ్యాక్ విత్ మై లెదర్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. ఆ స్టోన్ ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని పక్కన జరిపేసి అక్కడ ఉన్న గోల్డ్ బ్యాగ్, లెదర్ ఆఫ్ గోల్డ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది తీసుకొని మళ్ళీ వస్తాడు అనమాట. గివ్ ఇట్ టు ద ట్రావెలర్ షౌటెడ్ ద షేక్. అప్పుడు షేక్ ఏమంటాడు అంటే ఆ ట్రావెలర్కి ఇచ్చేసేయమని గట్టిగా అరుస్తాడు అనమాట. The man put the bag into my hands and found that all the 80 pieces were in it. సో అప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ ట్రావెలర్ చేతిలో పెట్టేస్తాడు. పెట్టంగానే అతను ఏం చేస్తాడు, ఎవరైనా అంతే కదా, ఇప్పుడు మన బ్యాగ్ మనకు దొరికితే అందులో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం కదా. సో అతను కూడా అలానే చెక్ చేసుకుంటే కరెక్ట్గా అతను 80 pieces గోల్డ్ అందులో ఉంది. దెన్ ద షేక్ ఆర్డర్ 2 men to beat the thief. సో ఆ బ్యాగ్ ఇచ్చేసిన తర్వాత 2 personsకి షేక్ ఏమని ఆర్డర్ చేస్తాడు అంటే ఆ దొంగని కొట్టమని ఆర్డర్ చేస్తాడు. ఆఫ్టర్ ఏ మినిట్ ఐ బెగ్డ్ మెర్సీ ఫర్ హిమ్ అండ్ ఎట్ మై హోస్ట్ కమాండ్ ద మెన్ లెట్ హిమ్ గో. సో దాని తర్వాత అతను ఏం చేస్తాడు అంటే నన్ను క్షమించండి అని అడుగుతాడు. ఇంకా తర్వాత రైటర్ కూడా ఏమంటాడు అంటే సరే పోనీలే అని చెప్తే సరే అని వదిలేస్తారు అతన్ని. ఐ వాజ్ ఈగర్ టు నో హౌ ద షేక్ ఫౌండ్ ద థీఫ్. కానీ అతనికి ఏం అర్థం కాదు అంటే దొంగ ఎలా దొరికిండో అర్థం కాదు. సో అదే అతను తెలుసుకోవాలి అనుకుంటాడు. ద నెక్స్ట్ డే ఐ ఆస్క్డ్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్. హీ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్ యూ మస్ట్ నాట్ టెల్ మై మెన్. సర్టన్లీ నాట్ ఐ సెడ్. సో నెక్స్ట్ డే వెళ్ళి అతను అడుగుతాడు నువ్వు ఎలా కనుక్కున్నావు అని అడిగితే అతను నా వైపు చూసి సరే నేను నీకు చెప్తా కానీ నువ్వు మళ్ళీ నా మనుషులతో ఇది చెప్పొద్దు అని అంటే సరే నేను చెప్పను అని ట్రావెలర్ చెప్తాడనమాట. వెల్ yesterday when I was in the tent I took some mint and put it in water. So well yesterday when I was in the tent I took some mint and put it in water. సో మనము లాస్ట్ 2 paragraphsలో ఐ మీన్ లాస్ట్ 2-3-4 paragraphsలో మనం ముందు ఏం చెప్పుకున్నామంటే అతను లంచ్ తర్వాత టెంట్ లోపలికి వెళ్ళి ఈవినింగ్ డిన్నర్కి కానీ అతను బయటికి రాడనమాట. సో ఆ టైంలో మింట్ వాటర్ అంటే పుదీనా, ఓకే, పుదీనా ఏదైతే ఉంటుందో అది వాటర్లో చాలాసేపు పెట్టి ఉంచుతాడు అనమాట. సి హియర్ వెల్ yesterday when I was in the tent I took some mint and put it in water. సో పుదీనా తీసుకొని దాన్ని వాటర్లో పెడతాడు అనమాట. వెన్ ద వాటర్ బిగన్ టు స్మెల్ లైక్ మింట్ ఐ పుట్ ద donkey's tail into the water. వెరీ గుడ్. సో ఇక్కడ ఆ పుదీనా ఏదైతే ఉంది అది వాటర్లో చాలాసేపు పెట్టిన తర్వాత వాటర్ కూడా మనకి మింట్ స్మెల్ వస్తుంది అనమాట.
సో అది అలా రావడం స్టార్ట్ అయినప్పుడు డాంకీస్ టెయిల్ ఏదైతే తోక ఉంటుంది కదా, తోకని ఆ వాటర్లో కొద్దిసేపు పెడతాడు. సో ఆ తోక కూడా వాటర్ స్మెల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ద టెయిల్ టు స్మెల్డ్ లైక్ మింట్. నేను చెప్పిన కదా ఇందాకనే, ఆ తోక కూడా సేమ్ మింట్ లాగా స్మెల్ వస్తుంది. దట్ ఈవినింగ్ యూ రిమెంబర్ ఈచ్ మ్యాన్ వెంట్ ఇన్ టు ద టెంట్ అండ్ పుల్ ద డాంకీస్ టెయిల్. సో అందుకనే షేక్ అందరిని వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ డాంకీ టెయిల్ని లాగమని చెప్తాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ ద థీఫ్ పుల్ ద టెయిల్. సో అందరు లాగుతారు, ఎవరైతే దొంగ ఉంటాడో అతను లాగడు అనమాట. హిస్ హ్యాండ్ అలోన్ హ్యాడ్ నో స్మెల్ ఆఫ్ మింట్ అపాన్ ఇట్. సో దొంగకి, ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఎవరు చూడట్లేదు కదా, నేను లాగినా లాగకపోయినా, ఒకవేళ నేను లాగితే నేనే దొంగ అని అర్థమైపోతుందేమో ఆ డాంకీకి అని చెప్పేసి అతను లాగకుండా ఉంటాడు. సో అప్పుడు షేక్కి ఏమర్థమవుతుంది అంటే షేక్కి ముందే తెలుసు ఇదంతా ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళు లాగరు అనమాట అని. సో అందరు లాగుతారు, ఆ దొంగ మాత్రం దాన్ని లాగడు. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది అందరు లాగినరు, వాళ్ళ చేతులకి మింట్ స్మెల్ వచ్చింది, దొంగ మాత్రం దాన్ని లాగలేదు, అందుకే అతని చేతులకి ఏ స్మెల్ లేదు అని. ఐ వాజ్ ఆల్ ఇన్ ప్రేస్ ఫర్ ద షేక్స్ విజ్డమ్. సో ట్రావెలర్ అప్పుడు షేక్స్ విజ్డమ్ని చాలా పొగుడతాడు అనమాట. అంటే షేక్ చాలా తెలివైన వాడు అని చెప్పి షేక్ని పొగడడం స్టార్ట్ చేస్తాడు. So this was the Sheikh's white donkey. I hope you understand the lesson. For more videos, for more lessons, please like, share and subscribe my channel.